వేధించారంటూ ఆరోపణలు. ఆదిమూలం ఇష్యూపై చంద్రబాబు సీరియస్, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. ఏపీలో కేంద్ర బృందం పర్యటన, భారీ వర్షాలు, వరదల నష్టంపై సమీక్ష. ముమ్మరంగా బుడమేరు గండ్ల పూడ్చివేత, పనులను పర్యవేక్షిస్తున్న మంత్రులు, అధికారులు. వరదల నుంచి కోలుకుంటున్న విజయవాడ, చురుగ్గా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు. సింగ్ నగర్ లో ముంపు వాసుల ఇల్లు శుభ్రం, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. టెక్నాలజీ వినియోగంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు, ప్రజలను రక్షించేందుకు రంగంలోకి రోబోటిక్ లైఫ్ బోట్. హైదరాబాద్ ను ఏఐ అంతర్జాతీయ కేంద్రంగా మారుస్తాం, ఏఐ రోడ్ మ్యాప్ ను విడుదల చేసిన సీఎం రేవంత్. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, జూబ్లీహిల్స్ లోని ఓ రెస్టారెంట్ కు నోటీసులు. నిండుకుండల నిజాం సాగర్ ప్రాజెక్ట్, కలకలలాడుతున్న ప్రాజెక్టుల పరిసరాలు. కిన్నెరసాని వాగులో చిక్కుకున్న పశువుల కాపరులు, 6గురిని కాపాడిన రెస్క్యూ టీం, ఒకరు గల్లంతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 6గురు మావోయిస్టులు మృతి. రుణమాఫీ జరగని రైతులకు తీపి కబురు, త్వరలోనే డబ్బులు జమ చేయనున్న రేవంత్ సర్కార్. కొమరంభీం జిల్లా జైనూరులో అదుపులోకి పరిస్థితి, ముందు జాగ్రత్తగా బీజేపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్, హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలింపు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు, గోవా నుంచి తరలిస్తున్న 415 మద్యం బాటిళ్లు సీజ్. కృష్ణా జిల్లా కోసూరివారిపాలెంలో కలకలం, వృద్ధుడిపై దుండగుల దాడి, హత్య. సత్యసాయి జిల్లా రోళ్ల టోల్ ప్లాజా వద్ద ఘర్షణ, టోల్ చెల్లించబోమని చెప్పడంతో స్థానికులపై దౌర్జన్యం. హైదరాబాద్ అరంగర్లో 2 బస్సులు ఢీ, ధ్వంసమైన ఆర్టీసీ బస్, డ్రైవర్కు గాయాలు. గెలిస్తే రహస్య పత్రాలు విడుదల చేస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హామీ.